చూస్తానంతే. బావా రేపని సట్టిగానే ఇలా ధర్మారం పోయి ఒక ప్లేటు బిర్యానీ తీసుకురావా. సరే తీసుకొస్తా కానీ నువ్వు కూడా నేను చెప్పింది తీసుకురావాలా మరి. నువ్వు నాకు బిర్యానీ తీసుకొచ్చినావు అనుకో, నువ్వు చెప్పింది నేను నీకు తీసుకొస్తా. ఫస్ట్ నువ్వు బిర్యానీ దే. సరే నేను ధర్మవరం పోయి నీకు బిర్యానీ తీసుకొస్తా. మరి నువ్వు వైన్స్కోయి నాకు 90దే. యువతను ఆడిది వాయించుకోయి 90 తీసుకొస్తుందా? మానవ ఉందా కొద్దిగా నీకు? నేను ఎన్నిసార్లు చెప్తాను నీకు తాగు తాగు అని, మళ్ళీ అదే పదం పాడతావు తాగుతా అని. ఇక తాగుడు బంద్ చేయవా? అంటే ఒకటేసారి తాగుడు బంద్ చేయమంటే ఎట్లా బంద్ చేస్తానే? నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటున్నా కాబట్టి అంటన్నా. అయినా నిన్న గంధరం తాగతివి, బండకున్న బజ్జికి కూడా తేడా తెలియకపాయ. గంధగానం తాగుతారు ఎవరన్నా? అంటే నిన్న కొంచెం ఎక్కువైంది, ఇలా తక్కువనే తాగుతా. ప్లీజ్ 90 మందం పైసలన్నీ మరి. పైసలు ఇచ్చుడా? నువ్వు తాగుతావని పైసలని దాచిపెట్టినా. పైసలు ఏమియ్యా. ఈ కాంచి నువ్వు తాగుడు బంద్ చేయాలి. బంద్ చేస్తా నువ్వు గంతే. తోడు నీళ్ళు తాగుడు బంద్ చేయవను బంద్ చేస్తా, అన్నం తినుడు బంద్ చేయవను బంద్ చేస్తా. కానీ మందావుడు బంద్ చేయమంటే గింత సడ అంటే ఎట్లా బంద్ చేస్తానే? ఇక నీ తనలాట నాకు మా అర్థమైంది. కానీ రోజు తాగుడు బంద్ చేయి. వారంలో 1 రోజు తాగుడు గంతే. ఇది నా కండిషన్. ఏంది వారానికి ఒక్క రోజా? సరే అదేదో మరి ఇయ్యాల తాగుతా. ఇయ్యాల కాదు, నేను వారంలో 1 రోజు చెప్తా. ఆ 1 రోజే తాగాలి. ఏంది నువ్వు చెప్పిన రోజు తాగుడా? అంటే ఇయర్ నుంచి వారం రోజులు వేసి చూడాలి. ఇది ఏ రోజు చెప్తుందో ఆ రోజు తాగుతాండి. సరే తి, నువ్వు చెప్పిన రోజే తాగుతా. చెల్లె నీళ్ళు కాయటానికి కట్లు కొట్టమన్నావు కదా, కొడతా. కానీ 90 మంది పైసలు ఇవ్వనే. నిన్ననే చెప్తుంది కదా పడుకో తాగక్కని, మళ్ళీ తాగుతా అంటాను. ఏగా మొత్తం బంద్ చేసినట్టే నాతోనే అవుతుంది. తాగుడు మొత్తం బంద్ చేయమని నాకు కూడా తెలుసు. మొత్తం ఎవడు బంద్ చేయమన్నా నిన్ను? అదే మరి ఇవాళ తాగుతా. 90 మంది పైసలు ఇవ్వలేవే. నువ్వు గిట్లా రోజు రోజు తాక్కుంటుంటే నడవదు బిడ్డ. రోజు రోజు తాగుతారే. ఇలా పైసలు ఇలా తాగుతా గంతే. మళ్ళా 2-3 రోజుల తర్వాత తాగుతా. గట్లా నడవది. నీకు ఒక కండిషన్ పెడతా, నేను చెప్పినట్టు నువ్వు వారానికి 1 రోజు తాగాలి. ఊరి అక్క వారానికి 1 రోజా? నాతో కాదు 1 రోజు. ఆ 1 రోజు కూడా కాకపోతే మొత్తం బంద్ చేయి. తాగితే ఇంట్లోకి రానియే, తిండి పెట్టా. మొత్తం మంది చేసినట్టే నాతోటి కాదే. వారానికి 1 రోజు అయితే 1 రోజే తాగుతా. అదేదో ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తానే. ఇవాళ నడవది. వారంలో నేను ఏదో 1 రోజు చెప్తా, ఆ 1 రోజు తాగు. ఇట్లా కూడా ఉంది అట్టిస్టు. సరే అరే ఆ చెల్లి తాగడంటందిరా. తాగుతా ఇట్లా వారానికి 1 సారి తాగంటుంది. మామూలు కూడా కాంతేరా, వారికి 1 రోజు తాగమంటారు. అరే వాళ్ళు చెప్పేది కూడా మన కోసమే వేరా. వారానికి 1 రోజు తాగితే మన హెల్త్ మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం సంతోషంగా ఉంటారు రోజు తాగుతలేరని. అట్లా కాదురా, తాగుడు సడన్ గా బంద్ చేసినట్టు ఎందుకో మనసు ఒప్పుతలేదురా. వాళ్ళు మొత్తానికే తాగలే కారా, వారానికి 1 రోజు తాగమన్నారు. అది కూడా మన మంచికే కదా. అది కూడా కరెక్టేరా. కానీ మా చెల్లె ఒక తీరు అడిగేసరికి నాకు కూడా మంచి అనిపించలే. మాకేమైనా మంచిగా అనిపించిందారా? మాకు కూడా మంచిగా అనిపించలే. మా భార్య కూడా ఒకటే తీరు ఆడేసరికి నేను కూడా ఒప్పుకున్నా. సరే ఇక మరి ఏం చేద్దాం, వారానికి 1 రోజే తాగుదాం. మీ వాళ్ళు ఇలా తాగమన్నారా మరి? ఇలా తాగన్నారా. మా వాళ్ళు కూడా తాగన్నారా. అరే మా వాళ్ళు కూడా ఇవాళ వద్దన్నారా. అరే వారానికి వాళ్ళు 1 రోజే తాగమన్నారు కదా. ఒక ఐడియా, ఈ వారం రోజుల పేర్లు మనం ఈ గోడ మీద రాసుకుంటూ పోదాంరా. వాళ్ళు ఏ రోజు తాగనని చెప్తారో ఆ పేరును మనం కొట్టేద్దాం, ఓకేనా? మిగిలిన వారం ఏదో 1 రోజు ఉంటుంది కదా, ఆ రోజు మనం అందరం కలిసి తాగుదాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఓకేనారా? ఓకే రాద్దాం. సోమా మంగళం తర్వాత ఏముండే? బుధవారం. బుధా సోమత మంగళ మంగళత బుధ బుధ
శని శని పోతే అది ఏదో ఒక రోజు మన కోసం వస్తుంది ఆ చొక్క. ఏదో ఒక రోజు మన కోసం వస్తుంది ఎంకటి. అందరు కలిసి పట్టండ్రా. ఏంటిదిరా? చేతురా చేతు కట్టియండ్రా. ఏంటిదిరా? సుమరా సుమను. సడన్ గా తాగుడు బంద్ చేసారంటే మనతో అయితే లేదు. వీళ్ళు వారానికి ఒక్క రోజే తాగు అంటారు. ఇవాళ తాగుదామంటేనేమో జేబులో పైసలు లేవు. ఎవడన్నా దొరికితే మంచిగా ఉండు. అక్క నవీన్ గడ వస్తాను. ఎటేసిన గాలం వేసి ఇలా మందు తాగాలి. బతుకులు చెడా ఇయో బతుకులా. అరే నవీను ఎట పోతానేమరా? చెప్పురా వెంకి. అవురా మరి చెప్పక సేకనే లగ్గం చేసుకున్నావు, మరి ఏం లేదా? ఏముందిరా, ఏం లేదు, వాళ్ళ కట్నం ఏం పోయలేదు. నీ అన్నది అది కాదురా, అయినా నీ కట్నం పోస్తానికి నువ్వేమైనా ఒప్పించి లగ్గం చేసుకున్నావురా? లేచిపోయి లగ్గం చేసుకుంటుంది. అరే లేచిపోయి చేసుకుంటేందిరా, మన కట్నం మనకి ఇవ్వద్దా? నీ కట్నం గురించి మాకు తెలియదు కానీ ఫస్ట్ మాకు చదివించే కట్నం అయితే చదివి. మరి ఏంటిదిరా, తాగిపిచ్చుడా? తాగిపిచ్చుడే. మరి నచ్చిన పోరిని లేపుకపోయి లగ్గం చేసుకున్నావు గిట్టనే ఉంటుందా? తాగిపియాల మరి. అంతేరా, నచ్చిన పోరే వచ్చింది, అంతకుమించి ఏం రాలే. ఇంకేం వస్తుందిరా లామిడి? మీ అత్త గిట్ట వస్తుంది ఏంది? నోట్లు ఉంచుతారు. ఇవ నేను అదని లేదురా, మీకు తాగిపియాలంటే దగ్గర పైసలు ఉండాలి కదా. ఓహో నువ్వు కట్నం గురించి అంటున్నా వారా? అయినా మాకు వాటి గురించి సంబంధం లేదు. నీకు నచ్చిన పిల్ల దొరికింది కాబట్టి ఆ సంతోషంలో మాకు తాగిపిచ్చుడే. నువ్వు తాగిపించేదాకా ఇడిచి పెడతారులేవుగా, ఆ గాడుదు నువ్వు రమ్మని. మరి సరే, వాళ్ళు లేకుంటే నేను తాగుతానా అనరా? ముగ్గురం కలిసి మేము తాగుతాం. నువ్వైతే పైసలు అడిగి పెట్టుకో, నేను వాళ్ళని తీసుకొని వస్తా. సింధు ఏం చెప్తానవే? బోల్లో ఉంటున్నా, కళ్ళు కనబడతలేవా? కళ్ళు మా కనబడుతున్నాయి కానీ ఇవాళ నీకు ఒక ముచ్చట చెప్పుదామని వచ్చిన. ఏం ముచ్చట? నూనె ప్యాకెట్ల ధర ఇట్లా తగ్గిందా ఏంది? కాదు. కాదా? మరి నన్ను ఇట్లా షాపింగ్కి తీసుకుపోతావా ఏంది? దానికి ఇంకా టైం ఉంది కానీ. మరి ఇంకేంటిది? రాజుగాని తినాలి అల్లా, భోజనానికి అటే పోతావా? బియ్యం పెట్టకంటున్నావా ఏంది? అవ్వ రాజుగాని తినాలి కాదే. మరి నీ తినాలా? గట్లా అంటానవేందే? మరి ఇంకెట్లా అనాలే? ఏందో చెప్పి సావు. ఏమో బాగా నసుకుతున్నావు. అంటే అది ఏం లేదే, మొన్న నవీన్ గారు లేచిపోయి లగ్గం చేసుకోలేదా? వాడప్పుడు ఎవరికి దావత్ ఇయ్యలేదట, ఇవాళ దావత్ ఇస్తా అంటాడు. మరి పోయి ఓహో బుక్కడంత తినేస్తావా? తినత్తా, అట్లనే కొంచెం తాగి కూడా వస్తా. మరి తింటా తిను, కానీ తాగినవనుకో మంచిగా ఉండదు. చేతుల గిన్నె పలిగిపోతా చెప్తాన్నా. పిసదానా, అది వలగదే, స్టీల్ది, నొక్కు పోతుంది. ఇది నొక్కు పోతుంది. నువ్వు ఇట్లా తాగినవనుకో నీ గుండు కూడా నొక్కు పోతా చెప్తాన్నా. గట్లా అంటానవేంది? ఆ రోజు సోమవారం తాగుతా అంటే సోమవారం వద్దా అంటివి. ఇవాళ ఆడు తాగిపిస్తా అన్నప్పుడు మంచి తాగుతే ఏమవుతుంది? ఇవాళ కూడా వద్దన పడుతుంది. ప్లీజే ఇవాళ తాగుతానే. నీకు నేను ఏమని చెప్పినా? వారానికి ఒక్క రోజు తాగమని చెప్పినా. ఈ 2 రోజులు తాగకపోతే ఏమైతుంది? ఏం కాదు పో. చిని అవ్వ ఇవాళ కూడా బందే. ప్లీజే తాగుతానే. గిన్నె పట్టి చంపుతా పీక. ఇవాళ ఏం వారం? శుక్రవారం. శుక్రవారం కూడా వీకింది. మిగిలిన 5 రోజులే. అనిల్ వచ్చానా? మొన్న గడ్డి ఎదురా వచ్చిన పైసలు ఇవ్వలేవే. ఆగుని తర్వాత తెస్తావు. అబ్బా ఇంకా అట్ల పైసలు రాలే కదా. అరే లచ్చన్న, అట్ల పైసలు అందరికి పడిన వాడే, నీకెందుకు పడే? ఎందుకు అవతల ఆడుతున్నావే? ఈ కైకిల పైసలు ఇచ్చినాక ఇంకా ముందు చేస్తాను. తమ్ముడు పడ్డాయి కానీ జోక్ చేసిన ఇస్తా.
అట్లనే కైకిల్ పైసలతో పాటు ఆ రోజు గడ్డెదిరి వచ్చినప్పుడు తాగిపిత్తా అన్నావు, అది కూడా కొద్దిగా తమ్ముడు కైకిలు అంటావు మరి మళ్ళా తాగిపించరు అంటావు. అన్న కైకిల్ పైసలు తర్వాత ఇచ్చిన మంచిది అని ఫస్ట్ తాగిపియే. మరి ఇదివరాక కైకిలు పైసలు అంటావు. కైకిల్ పైసలు ఏముందన్న, అట్ల పైసలు వాళ్ళే అన్నావు కదా, పడ్డానికి తుది ఫస్ట్ తాగిపిదుపా. సరే సరే తాగిపించి నీకు ఒక్కడికే కదా, వాళ్ళు కూడా వస్తారా? ఇక గడ్డి నువ్వు ముగ్గురం కాబట్టి ముగ్గురు వస్తారు. ఇక అలా కూడా అల్ల పైసలు పడ్డానికి తుది నేను చెప్తా, ఫస్ట్ తాగిపియే. సరే సరే తలలకు రాని ఓ బుర్ర చెప్తా. మేము గాబురు రాదానే, మాకు ఫుల్ బుర్ర కావాలి. సరే సరే మా తాగిపిస్తా కానీ మళ్ళీ ఎప్పుడు పని పిలిచినా రావాలి, మరి తాగినట్టు కాదు. నీకెందుకు రావే పనికి, నువ్వు ఇలా తాగిపి ఎప్పుడంటే అప్పుడు నీకే పని కథం. సరే నేను ఈరోజు తాగిపిస్తా, మీ దోస్తుగాలను పట్టుకొని తాళాలకు రా మరి. సరే సరేనే, ఫస్ట్ అయితే మా వాళ్ళని అడిగి చెప్తా. అవు ఎటు పోతున్నావే, నీకోసం వస్తా అన్న. నేనా దుకాణాలకు గొడుగులకు పోతాన్నా, అయినా నువ్వు నా కోసం ఎందుకు వస్తానవురా? చిన్న పని పడ్డదే. ఎన్నెళ్ళేంది నాతోని నీకేం పని పడ్డదిరా? అది నీకు ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్తావు? నోటితో చెప్పు. లేనిదో చెప్పించుకో. ఇవాళ ఏంటిది? అమాసా. అమాసా కాదే, ఇవాళ నేను తాగే రోజు. తాగే రోజా? నేను తాగవని చెప్పిండారా నీకు? నేను ఏ రోజు తాగవని చెప్తే ఆ రోజు తాగాలి నువ్వు. అంటే నువ్వు నిన్న మొన్న తాగమని చెప్పలేదు కానీ అందుకే ఇలా తాగుతా అంటున్నా. అయినా గాని తాగతందుకు నీ దగ్గర పైసలు ఎక్కడిరా? అయినా తాగేందుకు పైసలు ఉండనవసరం లేదే, తాగిపించేందుకు ఒక మనిషి చేతిలో సీసా గంప నోరుంటే చాలు ఈ జీవితానికి. నీకెవరు ఊపిస్తారా ఇయ్యాల? మొన్న గా లక్ష్యానికి గడ్డేరు పోలేదానే, ఆడు పతాకం పిలిచి మరి తాగిపిస్తాను మా ముగ్గురికి. వచ్చిన ఛాన్స్ ఎందుకు కొట్టుకుంటామే, తాగుడే. తాగుతావురా? ఎందుకు తాగవు? చెప్పులు మెడకెత్తే మీకు మానాలు వస్తాయి. ఎవరెవరు? నువ్వు, ఆ సుమన్గాడ, ఇంకటిగా మీరే ముగ్గురు కదా, అలాకైతే లగ్గాలైనాయి కానీ కొంచెం కూడా మానం లేదు. తాతందుకు మానం ఎందుకే, సీసా ఒక్క సీసా ఉంటే చాలు. కడుపులో పోసేస్తాం. కుంభీనికర కుంభస్థ గురు కుంభీ వలయపతి ఛత్రపతి చంచాభవన. మాజాల్తీ నల్ల మొక్క పొడా, నువ్వు ఇంకా ప్రభాస్ డైలాగ్ చెప్తానవా? నువ్వు ప్రభాస్ మొఖాల కాడికి కూడా ఉండవు. ఇలా రావుడు బందే. అబ్బా వీళ్ళు ఒకరోజు తాగుతానే, ఇట్లా వారంలో ఒకరోజు తాగున్నావు కదా, అదే ఈ రోజు ఫిక్స్ చేసుకోయే. ఈ రోజు కాదు, ఈ రోజు బందే. నేను ఏదో ఒక రోజు చెప్తా, ఆ రోజు ఫిక్స్ చేసుకో ఇక. అబ్బా ప్లీజే, పిలిచి తాగిపిస్తానప్పుడు పోకుంటే మళ్ళీ ఎప్పుడు తాగిపిస్తాడో ఏమో, ప్లీజ్ ఇలా తాగుతా. ఏ నల్ల మొక్క పొడ తాగులేదని చెప్పిన కదా, తాగులేదేం లేదు. నేను కోడుగుడ్లో కోవాలి. అబ్బా చెల్లె ఓ చెల్లె, నీ బొంద పెట్టగానే నీ అవ్వ ఇయ్యాల ఉడంబందే. ఇవాళ ఏమారం? బుధవారం. సోమ వీకింది, బుధ వీకింది, శుక్ర వీకింది, మిగిలిన ఇంకా 4 రోజులే. నాకు సుమా నువ్వు కీడున్నావు, నేను అప్పంచాలి నీకోసం తిరుగుతాను. నాటేడు నాకోసమా? నాకోసం ఎందుకురా? ఇలా మా తాత తినాలిరా, మీరు ముగ్గురు రావాలి, అందుకోసం మీకోసం చూస్తాను అప్పంచాలి. మీ తాత తినాలా? మీ తాత తినాలైతే నేనేం చేయాలరా? ఆ చీట్ లేడు అనేది. ఏడుపు కాదురా, ఏడుపు కొట్టు మొక్కపోడ. ఇలా మా తాత తినాలి, తినడానికి రాదు. ఓహో తినడానికి రమ్మంటానవా? సరే కానీ మరి అని ఉందా? ఉన్నదిరా, మా తాత గోసి ఉంది, అచ్చి పిండుతావా? గోసి కాదురా, గోసి మొక్కపోడా. తాగడానికి ఏమైనా ఉందా అంటానా? మంది ఎందుకు లేదురా, మా తాత పెద్ద తాగబోదు, అందుకే తాగబోతులనే వెళ్తానా. తాడు ఉంటుందా? సరే కానీ మనల్ని చెప్పినావా? అరే అలా చెప్పకుండా ఉంటానారా? తాగుదల సంఘానికి నువ్వు అధ్యక్షుడివాయే, ఉపాధ్యక్షుడాయి, జనరల్ సెక్రటరీ, మీకు చెప్పకుండా ఉంటానా? గదే మరి, మీ తాత ఆత్మ శాంతించాలంటే మేము మొత్తం తాగుతాం తింటాం రా. ఓ పిసగాడిది, మా తాత కాదురా, మన తాత. సరే కానీ చెప్పండి రాండి. సరే అత్తావురా. తాత మంచోడు, తాత ఆత్మ శాంతించాలి. ఓం శాంతి.
దీపా ఉన్నావానే? ఉన్నా ఏం జావలే. నువ్వేడా చదువుతావే? పని లేక తినుకుంటా పడుతుంది. ఏంటిదేమో గులుగుతావు, గులిగినావు అనుకో నీ గుండె మీద గుద్దుతా. గురుడేం గులుగుతలేను కానీ నీకు ఒకటి చెప్పుదామని వచ్చిన. ఏంటిది? నేను ఇలా అందంగా ఉన్నానా? బా దొరికింది రసాలు. ఎట్లయితే నువ్విచ్చి పోయి ఆ దినాల కాడ తాగాలి. అంటే అంటే అమలాపురం. అమలాపురం అంటే అమలాపురం అంటే నేను అట్లా అంటలేను, నువ్వేమో చెప్పబోతున్నావు కదా, చెప్పు అంటున్నా. అంటే అది నువ్వు మస్తు అందంగా ఉన్నావు కదా, నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్కే అందం వచ్చింది. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే. నువ్వు మస్తు అందంగా ఉన్నావు కదా, ఈ సంతోషంలా నేను ఒక 90 గుద్దేస్తా. నువ్వు 90 గుద్దుతే నేను నీ నంగబెట్టి గప్ప గప్ప గుద్దుతా. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తాత దినాలున్నాయి, పోయి కలిసి వస్తా. సరే కలిసిరా, ఆ దినాల కాడ అంటుతారు కదా, దినాల కూడా ఇంత తినరా. ఇంత తినత్తా అట్లనే మరి గిన్నంత తాగత్తా. మరి తాగుతూ ఇంటికి వచ్చి ఉండదు మరి. అవు నేను తాగి ఆనే పడితే నువ్వే తీసుకొస్తావు కదా. ఓ నల్ల మొక్క కూడా నేను అట్లా అంటలేను, నువ్వు తాగి ఇంటికి గిట్టేస్తే నేను రానియా అంటున్నా. నువ్వే కానీ వారానికి ఒకరోజు తాగవాను, అదేదో ఇయ్యాల తాగుతా. అలా తాత దినాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా అని పుక్కిడికి వచ్చిందని అట్లా పోయి తాగేస్తా. వారంకి ఒకసారి తాగమన్నా, వారం ఇంకా రోజులు ఉన్నాయి కదా, మా తాగచ్చు, ఇయ్యాలనైతే అద్దు. ఆల్రెడీ వారంలో 3 రోజులు అయిపోయినాయి, ఇయ్యాల గురువారం, ఇయ్యాల కూడా వద్దన పడుతుంది, ఇంకెప్పుడు తాగుడే? ఇంక 2-3 రోజులు ఉన్నాయి కదా వారానికి, ఆ 2-3 రోజులలో ఏదో ఒక రోజు తాగేవుతి. అదేదో ఇయ్యాలే తాగుతానే, దినాలే సుక్కుంటది ముక్కుంటది. కొత్త ఇల్లు కట్టుకునేటోళ్ళు దినాల కూడా తినద్రా దిక్కుమాలోడా. ఇట్లా కూడా ఉంటుందా? ఎటు చేసి నన్ను తాగుంటే చేస్తాను కదా, ఈ 2-3 రోజులల్లా ఎప్పుడో ఒకసారి తాగు. వారం గురువారం, గురువారం వినవేంది, ఇంకా 3 రోజులు ఉన్నది. అబ్బా సింధు, నేను ఇలా తాగుతానే 4 సార్లు అడిగినప్పుడు 4 సార్లు వద్దని చెప్పినావు. ఖచ్చితంగా ఇవాళ నేను తాగుతా, పానం ఘోరంగా గుంజుకుంటుంది. ఏంది ఇయ్యాల తాగుతావా? నీకేమన్నా మాన ఉందా? నీ అక్క తాత అందుకు మానం ఎందుకే, మందుంటే అయిపోయా, మందుంటే అయిపోయా. కొట్టేందుకు చేతందుకే షీపిరుంటే అయిపోయాయి. అట్లా కాదే, ఇలా ఒక్కరోజు తాగుతానే, వారంలో ఒక్కరోజు తాగమన్నావుగా, అదేదో ఇలా తాగుతా. ఇలా అసలు ఏంటిదో మర్చిపోయినావా? ఇలా తాగుతావా నువ్వు ఎప్పుడన్నా? అగు ఇవాళ నేను ఎందుకు తాగానే? ఏంటిది ఇవాళ స్పెషల్? మన పెళ్లి రోజా? మన పెళ్లి రోజు అయినా కానీ తాగుతాం, పుట్టినరోజు అయినా తాగుతాం. ఇలా ఏంటిది స్పెషల్ మరి? మంచిగా గుర్తు తెచ్చుకో, గంతగానం సోయి లేకుండా తాగుతున్నావా? ఏ వారం ఏందనేది మొత్తానికే మర్చిపోతున్నావా ఏంది? ఇవాళ ఏంటిది? మంగళవారం. మంగళవారం. ఇలా మంగళవారం నీకు ఒక్క పొద్దు కాదా? ఒక్క పొద్దు నాడు ఎవరైనా తాగుతాడా? ఇలా మంగళవారం ఒక్క పొద్దు కదా, మర్చిపోయినా. అంటే ఇవాళ కూడా తాగుడు బందేనా? బందేనా ఏంది? బందే. ఇక తాగేటట్లేను పో. మంగళవారం కూడా కట్టు. ఇక మిగిలింది శనివారం ఆదివారం. ఈ శని ఆదివారాల్లో ఏదో ఒక రోజు తాగుడే, తాగుతా. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఇది ఇంకా అత్తలేదేంది? అప్పుడెప్పుడో అత్త అని చెప్పింది. సరే సరే ఎక్కర్రా, మన మరి కిందనా? ఎవరెవరు? సరే సరే అత్తానా. ఫోన్లు ఇవ్వలరా? మా దోస్తుగా కానీ నువ్వేందా గిడ కూర్చున్నావు? నేనా? మా ఫ్రెండ్ బ్లౌజ్ కుట్టించుకుంటుందట వాళ్ళ ఇంటికాడ, పోదా సోపతికి రాయా అన్నాక అత్త అని ఇడ కూర్చున్నా, అది ఇంకా అత్తలేదు. ఓహో అట్లానా, సరే సరేనే. ఫోన్లు ఇవ్వలరా? ఏమో మర్రి కింద అత్త అది ఇది అని మాట్లాడతాను. అదానే మా దోస్తు బర్త్డేనట, మరి కింద కేక్ అడేది రారని మా దోస్తులు ఫోన్ చేసిర్రు,
మరి పోతా పో మరి దానికి నాకెందుకు చెప్తానవురా? పోడు మా పోతా గాని పీనాక మళ్ళీ అట్టికైతే మంచిగా ఉండదు కానీ అట్టికెందుకు వచ్చుర్రా? రాంగనకొక్క కేకు ముక్క పట్టుకరా, కేకు ముక్క పట్టుకరా. కేకు ముక్క కాదే మందు తాగత్తా అంటానా. ఏంది మళ్ళా మంది అంటాను? మందు లేదేం లేదు, పెయిన కాడింత కేకు ముక్క తిని కార బుక్కి సప్పుడే కరా. నేను అచ్చుడు మాత్రనే అట్టుగానే, కాకపోతే మా వాళ్ళు తాగాకిసి పెట్టరే గది నా బాధ. అట్లయితే ఓకు సప్పుడేకి ఇంటికానే ఉండిపో. అరే అట్లా కాదే, మా దోస్తు వాడు దేశం వచ్చిండు, దేశం వచ్చినా కానీ ఫస్ట్ పట్టేది అందరం దోస్తు వాళ్ళని గట్టుగా లెక్క కలుతాను. మరి అందరు తాగేటప్పుడు నేను తాగుంటే వాళ్ళు ఫీల్ అవుతారే. వాళ్ళు ఫీల్ అవడేమో గానీ తాగకుండా నువ్వే ఫీల్ అవుతట్టున్నావుగా. అవును కరెక్ట్, ఫీల్ అయితేనే. ఫీల్ అయినా మంచిదే, ఫెయిల్ అయినా మంచిదే. ఇవాళ తాగుడు బందే. ఈ ఆదివారం కూడా వద్దాన పడుతుంది, మరి ఇంకే వారం తాగుడే? ఏ రోజు తాగుడు అంటే నేను చెప్పిన రోజు తాగాలి, ఇవాళ మాత్రం బందే. ఇవాళ బంద్ అనుకుంటా ఇంకెన్ని రోజులు బంద్ చేస్తారే? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? ఉండేది 7 రోజులు. 30-40 రోజులు ఉన్నట్టు చేస్తాను. వారానికి 7 రోజులే ఉంటాయి, 30-40 రోజులు ఏమి ఉండయి. మేము చెప్పిన రోజే తాగాలి. ఎప్పుడు తాగంటే మరే ఆదివారం బాయ్, సోమవారం బాయ్, మంగళవారం బాయ్, బుధవారం బాయ్, గురువారం బాయ్, శుక్రవారం బాయ్, ఇక మిగిలింది ఒకటే శనివారం. అది కూడా బంద్ చేయడం ఇక బంద్ చేయరు. ఏమైతుంది? వారానికి ఒక రోజు అని ఏముంది, నెలకు ఒక రోజు తాగుండ్రి. తాగకపోతే ఇట్లా సత్తరా అయింది, ఆయనతో మొత్తం బంద్ చేయండి. అబ్బర బిడ్డ, ఇది మంచిగానే ఉన్నది. మీరే అంటారుగా వారానికి ఒక రోజు తాగుర్రు అని, ఇప్పుడు ఏమనబడుతుంది? నెలకు ఒక రోజు తాగితే ఏమైతే సత్తర అనబడుతుంది. ఇది కరెక్టేనా? కరెక్టే. తాగకపోతే మన కుటుంబానికి మంచిది, మనకు మంచిది. కానీ మాకు మంచిది కాదే. తాగబోతుంది సడన్గా తాగుడు బంద్ చేయమంటే ఎట్లుంటుంది? అయినా మీరు తిండి బంద్ చేయడం బంద్ చేస్తారా? మీకు తిండి ఎంత ముఖ్యం, మాకు తాగడం అంత ముఖ్యమే. అయినా మేము వారం మొత్తం తాగుతా అంటున్నాం అని, ఒక శనివారం తాగుతా అంటున్నాం. సరే మీరు తాగేదాకా ఇడిచిపెట్టేటట్టు లేరు కదా, ఒక శనివారం తాగుర్రి. మిగతా రోజులలో తాగిన అనుకో మంచిగా ఉండదు చెప్తాన్నా. అబ్బా సరేనే, శనివారమే తాగుతాం. అబ్బా థ్యాంక్ యూ చెల్లె. శనివారం అంటే శనివారం తాగుతాం, వేరే రోజు తాగం. మాట అంటే మాట. థ్యాంక్ యూ. అరే మిగిలింది శనివారం మాత్రమే. ఏం వాసన వస్తుంది అశోక? అరే మందు వాసన వస్తుందిరా, అరే మందు వాసన వస్తుందిరా. నాకు కూడా మందు వాసన వస్తుందిరా. అరే ఏంట్రా ఇది? ఈ శనివారం చెవులు వలిగిపోయేటట్టు తాగాలరా. చెవులు వలిగిన మంచిదారా, తాగాలే. కథే బీడి తాగా బీడి లేవు పోయి తాగు ఒక్కనే తాగు. ఓర్ దిక్కువాళ్ళోడా, ఓర్ తాగు వచ్చినోడా, ఎవరిల్లు అనుకోని ఎవరి ఇంటికి వచ్చినావురా? నీ దిక్కువాళ్ళ నోట్లో మన్నవాడ తాగుపోతాడా, సబ్డెక్కించలువా? నాకు మా ఇల్లు కానట్టుంది, కొద్దిగా చెప్పులు మెడకేదురు. ఏది మా ఇల్లు మరి? ఎప్పుడైనా పోయినావు ఏం సంగతి? వారంలో ఒక్కరోజు తాగమన్నందుకు వారాన్ని మొత్తం కూలి ఒకటే రోజు తీసినావా ఏంది? నేను బాగా తాగితే నేను ఇట్లా స్ట్రైట్గా ఉంటున్నా. మా ఇంటి నాకు అంతే. అవు కొద్దిగా అయినట్టున్నావు, అందుకే ఒక స్టెప్ అయినా వారేసుకొని వచ్చినావు. ఆయన ఇంకో స్టెప్ ఏది మరి? ఇంకో చెప్ప ఆడ మేము దాకటి కుక్ ఉండే, నాకు తెలిసి కుక్ ఎత్తుకపోవచ్చు చెప్పు. వారంలో ఒక్కరోజు తాగమన్నందుకు వారాన్ని మొత్తం ఒకటే రోజు కూలి తీసినట్టున్నావు కదా. ఇట్లా తాగితే నడవది. ఎట్లా తాగినా కూడా లిమిట్ కొద్ది తాగాలి. ఇంకోసారి తాగినావనుకో ఇంటికి రానియే చెప్తాను నేను. అవురా, నువ్వు ఎవరి మానం తిద్దాం అనుకుంటానవురా? తాగుతా నీకు ఆయిల్ లెవెల్ది మనీ లేదనేది తెలియదారా? తాగుతూ ఇల్లు కూడా సోయలేదారా? నీ తాగుతు మొక్కల చెప్పు. నేను మన ఇల్లు అనుకో 4 ఇంట్లోకే నేను బాగా తాగలే, కొద్దిగానే తాగిన. ఆవు నిన్ను చూస్తే నువ్వెంత తాగినావో మా ఏర్పడతానవురా. అయ్యో చెల్లె, నేను వారంలో ఒక్కరోజు తాగుతానా ఇలా తాగిన. గింత తాగినందుకు నువ్వు గింతానం చేస్తానేంది? అరే తాగుతే ఏదో లిమిట్ లో తాగలరా, గింతగానం తాగుతారా? నువ్వు తాగి రాంగేనా రోడ్డు పన్న పడి చస్తే ఎవరికి బాధరా?
వస్తావురా, కానీ ఇంట్లో బాధ, ఇంట్లో గురించి కూడా ఆలోచించాలి గారే తాగే ముందు. నల్ల మొగపోడా, నీకు మొన్ననే చెప్పిన తాగకురా అని. తాగినా కానీ లిమిట్లో తాగురా అని చెప్పిన. ఏ తక్కువ తాగిందే, నేను ఎక్కువ తొలగినంత మాత్రం ఎక్కువ తాగిన అనుకుంటానవా? నీ వాళ్ళకని చూస్తేనే అర్థమైతుంది. తాగే ముందు కొంచెం ఇంట్లో గురించి ఆలోచించి తాగాలి. తాగి బండి నడిపితే నీకు యాక్సిడెంట్ అయితే ఎవరికి బాధ? కొంచెం లిమిట్లో తాగాలి తాగేదేదో. నేను ఎంత తాగినా బండి మంచిగా తడుపుతానే. నేను ఐఎమ్ సీనియర్ డ్రైవర్. నువ్వు ఎంత తాగినావో నీ మాటలతోనే అర్థమైతుంది. ఎంత సీనియర్ డ్రైవర్ అయినా కూడా తాగిన తర్వాత బండి నడుపుడు తప్పు. తాగితే తప్పేం లేదు, కానీ లిమిట్లో తాగు. తాగినవి తాగిన సందాలు ఇంటికి వస్తే నాకు మంచిది, నీకు మంచిది.